ఈరోజు బీబీ నగర్ మండలం హెడ్ క్వార్టర్లో మాలా సంక్షేమ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి ఉత్సవాలని జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మన ఎమ్మెల్యే గారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కూడా రావడం జరిగింది. అంబేద్కర్ గారు అందరివాడు కొందరివాడు కాదు. మహాభారత మన భగవద్గీత రాకముందుకు భగవద్గీతని ఏ రకంగా అయితే ఉపయోగించుకురో, భగవద్గీత రాజ్యాంగం రాకముందు భగవద్గీతను ఉపయోగించుకురు. ఇప్పుడు ఆ రాజ్యాంగము రచించడం వల్ల అన్ని సెక్షన్లతోటి ఆ భగవద్గీతలు ఏ అవుతున్నాయో రాజ్యాంగంలో మనకు పొందుపరిచి రచించిండు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ రాజ్యాంగాన్ని ఆసరా చేసుకొని ఈరోజు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ 33% మహిళా రిజర్వేషన్ కూడా ఇలా పార్లమెంట్లో బిల్లు పెట్టిరు. అదేవిధంగా చిన్న రాష్ట్రాలు ఏర్పడడానికి కూడా ఆ రోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. అదేవిధంగా రాజకీయంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరికీ ఈ రాజ్యాంగం ద్వారా కల్పించడమే జరిగింది. అందుకని ముందు ఏం చేయాలంటే మనం అందరం మన ఇంట్లో పిల్లల్ని మనల్ని ముందు చదివించాలి. చదువు కూడా ఇంపార్టెంట్. చదివితే జ్ఞానం పెరుగుతుంది, జ్ఞానం పెరిగితే ఆలోచన విధానం పెరుగుతుంది. కాబట్టి అంబేద్కర్ గారి ఆలోచన విధానం ఏంటంటే చదువుకోవాలి, ఉన్న బట్టలను నీట్గా వేసుకోవాలి. ఆ రోజే కోట్ వేసుకుంటూ, అందుకని ఎందుకు మనం నీట్గా ఉండాలి. కాబట్టి మన పిల్లల్ని ఫస్ట్ మనము ఎడ్యుకేట్, ఆర్గనైజేషన్, తర్వాత పాలిటిక్స్. ముందు చదువుకోవాలి, తర్వాత ఆర్గనైజేషన్ చేయాలి, తర్వాత రాజకీయాలు చేయాలి. మనం కొట్లాడితే తప్ప ఏవి రావు. కాబట్టి అంబేద్కర్ని స్ఫూర్తి తీసుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో అంబేద్కర్ ఫోటో పెట్టుకొని మనం అంబేద్కర్ ఆ రోజు కష్టపడి చేసింది కాబట్టి మనం ఈ రోజు ఈ బట్టలు వేసుకొని ఈడ జయంతి చేసుకొని తేవడం జరుగుతుంది. కాబట్టి మనందరం కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోయి ఆయన అడుగుజాడలు నడవాలని మనం కోరుతున్నాం. అదేవిధంగా మన వార్డు మెంబరు కట్ట వినోద్ గారు చాలా ఇక్కడ మనకు బాగా ఆర్గనైజేషన్ చేసిండు. అదేవిధంగా మన సోదరులు అందరూ మన సర్పంచ్ అంజనేయులు గారు, తిమ్లపేట సర్పంచ్ మహేందర్ గారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. అన్ని మైనార్టీ నాయకుడు మన శంకర్ గారు అందరూ వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు తెలుపుతూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి పురస్కరించుకొని ఇక్కడ మా భీమనగర్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు అర్పించిన ప్రతి ఒక్క మన అంబేద్కర్ వారసులకు మరియు ముఖ్య అతిథులు ఇచ్చేసినటువంటి మా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి, మా భీమనగర్ సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్ గారికి, అలాగే పడమటి సోమవారం సర్పంచ్ బద్దం అంజలి గారికి, అలాగే జనరల్పేట సర్పంచ్ బండారు మహేందర్ గారికి, అలాగే మా దళిత సంఘాలు, అంబేద్కర్ యువజన సంఘాల నాయకులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి గణనీయులు అర్పించడానికి మనకి ఇంత మంచి అవకాశం వచ్చింది. కాబట్టి ఈ అవకాశాన్ని ఎల్లప్పుడూ అందరం కమ్యూనిటీగా మంచిగా సకుటుంబంగా ఒకే కుటుంబంలో కలిసిమెలిసి కుల విభేదాలు లేకుండా అందరం కలిసి ఇలాంటి జయంతులు ఇంకా ఎన్నో జరుపుకొని ఇక్కడ ఈ బిల్డింగ్ను ఎలాగైతే నిర్మిద్దాం అనుకుంటున్నామో ఈ బిల్డింగ్ని పై లెవెల్లో నిర్మించి అంబేద్కర్ గారిని ఈ 2 ఫ్లైఓవర్ల మధ్యలో నిలుపుకుందాం. అందరూ సమన్వయంగా పనిచేసి అందరూ కృషితో చేయాలి. ఇంకోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు మనకు ఇచ్చిన ఒకే ఒక ఆయుధం, అది ఓటు ఆయుధం. ఆ ఓటు ఆయుధంతో మనిషి ఈరోజు అనేక విజయాలు గెలుచుకుంటుండు. ఆ ఓటు వల్లనే ప్రతి ఒక్కరూ ఒక పోరాడి గెలవడం జరుగుతుంది. కాబట్టి మనం ఎన్నుకునే లీడర్ని ఎవరైనా కానీ ఆలోచించి ఓటు హక్కైన వినియోగం ద్వారానే డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం రచించినట్టు హక్కులను అందరూ వినియోగం చేసుకోవాలి.